నమస్కారం. జోగి రమేష్ ఇతను ఒకప్పుడు పచ్చి బూతులు మాట్లాడు పవన్ కళ్యాణ్ గురించి, నారా లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి. వీలైతే ఆ వీడియో ఎండింగ్లో పెడతా. నేను ఇప్పుడు సింపుల్ చెప్పేది ఏంటంటే, ఒక మంత్రిగా అన్నప్పుడు ఏవో చేశారు. మంత్రిగా ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భాగోతాలు, దారుణాలు మొత్తం బయటకు వస్తూ ఉంటే, ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు కుట్రాలంటున్నారు. చివరికి ఆయన సొంత కోడలు మేఘన లాస్ట్ ఇయర్ మేలో ఆయన కొడుకు రాజీవ్తో పెళ్ళారు. ఆమె ఈరోజు వెళ్ళి ఆ ఇంటిలో పై అంతస్తులను ఒక్కదాన్ని ఉంచేవాళ్ళు, బిక్కి బిక్కుంటే బతుకుతూ ఉండేదాన్ని. నేను ఏదైనా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే నా మగుడు నన్ను కొట్టేవాడు రాజు. డబ్బు కరకట్నం వేధించేవాళ్ళు, శారీరకంగా మానసికంగా హింసించేవాళ్ళు. నా అత్త మామ మొగుడే కాకుండా ఈ జోగి రమేష్ వాళ్ళ తమ్ముడు రాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా నన్ను నల్లలాడిచ్చేవాళ్ళని. ఈ అమ్మాయిది కోదాడ, నా అమ్మాయి పేరు మేఘన. చక్కగా ఉంది, ఆస్తి కూడా బాగానే ఉండొచ్చు వాళ్ళది. ఇతను కూడా రాజు, జోగి రమేష్ కొడుకు, అతను కూడా బాగానే ఉండి ఈడు చూసి చాలా బాగుందిరా, మంచి మ్యాచ్ అనుకున్నాను నేను అప్పుడైతే. ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. గృహహింస, వరకట్నం వేధింపులు, హత్యాయత్నం. ఇక్కడ సొంత కోడలు కొడుకు మధ్య గొడవ తలెత్తితే దాన్ని కంట్రోల్ చేసుకోలేక సామరస్యపూర్వకంగా విడాకులు తీసుకుంటే అయిపోయేదానికి ఆమెను వీళ్ళు హెరాస్ చేసిన దానికి వచ్చి పోలీసులు కంప్లైంట్ పెట్టింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె వెనుక కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి నాయకులు ఉన్నారు, మమ్మల్ని ఇరికిస్తున్నారు. ఎవడు ఇరికిస్తాడు బాబు? అగ్రిగోల్డ్ భూములని దొంగ సర్వే నెంబర్లు పెట్టి కబ్జా చేసింది మీరు కదా. ఆ కేసులు మీ కొడుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చాడా? ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడా? మరలు ఇప్పుడు కేసు పెట్టింది మీ కోడలా కదా? ఇంట్లో ఆమె మీరు హెరాస్ చేశారా లేదా? అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంటుంది. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, వైసీపీలో ఉండటం అంటేనే, ఆ జగన్కి వైసీపీ సపోర్ట్ అంటేనే మీ ఒరిజినల్ క్యారెక్టర్ మీరు మర్చిపోతారు. మీకు తెలియని ఒక ఆల్టర్నేట్ వరల్డ్కి వెళ్ళిపోతారు. దానివల్ల ఖచ్చితంగా సమస్యలు తప్ప వేరే ఏముండవు. ఈ జోగి రమేష్ ఫ్యామిలీకి మొత్తానికి బుచ్చు బిగుస్తుంది. మొత్తం 11 మంది మీద కేసు ఫైల్ అయింది. హత్యాయత్నం, వరకట్నం వేధింపులు, గృహహింస. పాపం అమ్మాయి మేఘన కొత్తగా పెళ్ళైందనే కానీ నరకం చూపించారంట పాపం. ఆ ఇంట్లో 3 అంతస్తులు 4 అంతస్తులు ఎప్రేంపట్నం దగ్గర, విజయవాడ దగ్గర పైన పెట్టేవాళ్ళంట. ఒక్కదాన్ని పాపం నరకం చూపించేవాళ్ళంట. ఏం ఫ్యామిలీ రా నాయన. మళ్ళీ జోగి రమేష్ భార్య, ఆయన బంగారం అన్నట్టు, వాళ్ళ కొడుకు బంగారం అన్నట్టు ఏదేదో చెప్పింది ఆమె. అయితే మరి ఆమెకన్నా తెలుసలేదు ఇవన్నీ కూడా. తెలియకపోతే ఆమె మీద కేసు పెట్టిద్ది అంటారా? ఇంకో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకెందుకులే. కానీ ఇది కూడా ఫ్యామిలీ ఇష్యూ కూడా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు చేసేది ఇదంతా అంటే నాకు అనిపించింది వీళ్ళు మారలేరా బాబు అని.